మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హబక్కుకు 2వ అధ్యాయము 20వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. హబక్కుకు అనేటువంటి ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఆత్మపూర్ణుడుగా యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అవును, ఆయన ఏ ఆలయంలో ఉంటాడు అనగా పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ఉంటాడు. నేడు మనం చూస్తూ ఉంటే ఆలయాలు అనేకములై ఉన్నవి. రంగురంగులుగా అలంకరణలతో, రకరకాల శబ్దాలతో, అనేక వైభవాలతో రమ్యముగా అలంకరింపబడినటువంటి ఆలయాలు ఉన్నాయి. లేదా చిన్న చిన్న గదులు ఉన్నాయి, లేదా పూరి గుడిసెలు ఉన్నాయి, లేదా గుడారాలు కట్టబడి చేసినటువంటి ఆరాధనలు ఉన్నాయి, లేదా చెట్టు కింద చేసినటువంటి ఆలయాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏ ఆలయంలో ఉంటాడు అనగా పరిశుద్ధమైనటువంటి ఆలయంలో మాత్రమే ఆయన ఉంటాడు. ఒకవేళ ఆ ఆలయం ఎంత రమ్యముగా ఉన్నప్పటికీ అది పరిశుద్ధంగా ఉండకపోతే ఆయన అక్కడ ఉండడు. ఒకవేళ ఆ ఆలయం చెట్టు కిందే చిన్న గుడిసెలో జరుగుతున్నప్పటికీ అది పరిశుద్ధమైనదైతే ఖచ్చితంగా ఆయన అక్కడ ఉంటాడు. ఆయన మాత్రమే పరిశుద్ధమైన ఆలయంలో ఉంటాడు. ఈ మాట చెప్పడంలో ఉన్నటువంటి మరొక సారం మనం గమనిస్తాం. కొంచెం పై వచనాన్ని 18-19 వచనాన్ని మనం చూసినట్లయితే, చెక్కడపు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధమును బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతుని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడిను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమును లేదు. చెక్కను తీసుకొని చేసిన, మట్టిని తీసుకొని చేసిన, బంగారంతో చేసిన, వెండితో చేసిన, ఏ లోహాలతో చేసినా, ఏ విధంగా చేసినా, ఎంత రమ్యంగా చేసినా, ఎంత బలంగా ఉన్నట్లు రూపించినా అది కేవలం బొమ్మ మాత్రమే కదా. దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు కదా. అయితే అటువంటి వాటి యొద్దకు వెళితే మీకు శ్రమ మరియు వాటి యందు శ్వాస ఎంత మాత్రము లేదు గనుక అక్కడ దేవుడు లేనే లేడు. ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైనటువంటి ఆలయం. అక్కడే ఆయన ఉంటాడు. మరి ఎక్కడ కూడా ఆయన ఉండడు. వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను తన దృష్టి నా మీద ఉంచి కనులు నా వైపు ఎత్తి మొర్ర పెట్టిన ఎడల, ఆలయంలోకి వచ్చి మొర్ర పెట్టిన ఎడల నేను వారి మొరను వింటాను, నిశ్చయంగా వారికి సహాయము చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఎందుకని మొర పెడతారు, ఎందుకని ప్రార్థిస్తారు అనగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మానని వేదనలు, దుఃఖములు, ప్రలాపాలను బట్టి, విలాపాలను బట్టి, జీవితం వికటించుటను బట్టి దేవునికి మొర్ర పెడతారు. ఇందును గురించి ప్రభు అంటున్నారు, నేను నా ఆలయంలో ఉన్నాను. మీ ప్రతి స్థితిని విడిపించడానికి, ప్రతి గతిని మార్చడానికి నేను ఉన్నాను. నా వైపు చూసి మొర్ర పెట్టండి, నేను నా ఆలయంలో ఉన్నానని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తికి బాగా కష్టం వచ్చింది. ఆయన ఎవరు కాదు, హిజ్కియా. గొప్ప రాజు. రాజుకు కష్టాలు ఏముంటాయి అని మనం అనుకోవచ్చు. కావలసినవన్నీ అందుతాయి కదా, తనకు తక్కువైనది ఏముంది అని మనం అనుకోవచ్చు. అయితే అతనికి వచ్చినటువంటి బాధ ఏదనగా శత్రువు ఆ దేశమును లొంగదీసుకోవడానికి, బానిసలుగా మార్చడానికి, జయించడానికి, ఓడించడానికి వీరి మీదకి యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అతని పేరు సన్హరీబు. అతడు అష్షూరు రాజు. అతడు హిజ్కియాకు ఒక ఉత్తరం రాశాడు. నీవు మీ దేవుడైన యెహోవా, నీవు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు మీ రక్షకుడు, మెస్సయ్య, రాజులకు రాజు, నిజమైన సత్యజీవుడు, మాట్లాడేవాడు, స్పందించేవాడు, దర్శించేవాడు అని గొప్పలు చెప్తున్నావే హిజ్కియా. నేను నీ చుట్టూ ఉన్న దేశాలను ఎంతమందిని ఓడించానో నీకు తెలియదా? వారి దేవతలు, వారి దేవుళ్ళు అనుకునే వారిని నేను ఎలా ఓడించానో నీ కనుల ఎదుట నువ్వు మర్చిపోయావా అని అంటూ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఇంకా అంటాడు, సకల దేశములను నేను ఎలాగ నశింపచేశానో అన్న సంగతి నీకు వినబడలేదా? నువ్వు ఒక్కడివే తప్పించబడతావని అనుకుంటున్నావా? గోజాను వారిని, హారాను వారిని, రేజేపు వారిని, తెలాస్సా వారిని, ఏదేను వారిని నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వారు ఆరాధిస్తున్నటువంటి వారి దేవతలు సహా ఎవరన్నా తప్పించుకుని ఉన్నారా? హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు రాజు ఏమయ్యాడు? సెపర్వాయిము ఏమయ్యాడు? హేనా ఏమయ్యాడు? ఇవ్వా ఏమయ్యారు? వారి పట్టణాలు ఏమైనాయి? వారి రాజుల పరిస్థితి ఏమైంది? వారు ఆరాధిస్తున్నటువంటి దేవతల సంగతి ఏమైంది? నువ్వు ఆలోచించలేదా? నీ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని గొప్పలు చెప్పుకుంటున్నావే. వారిని ఎలా నేను ఓడించాను, నిన్ను ఓడిస్తాను, మీ దేవుణ్ణి కూడా నేను ఓడిస్తాను, నీ జనులందరినీ నాకు బానిసలుగా చేసుకుంటాను, చూస్తూ ఉండు అని విర్రవీగుతూ గర్వమైనటువంటి గుర్రాన్ని ఎక్కువచ్చి హిజ్కియాకి ఉత్తరమును తన భటుని ద్వారా అందించాడు. అది చదివినటువంటి హిజ్కియా
తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట ధరించుకున్నవాడుగా తిన్నగా ఆయన పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. యెషయా ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అన్న సంగతి హిజ్కియా ఎరిగాడు. తనకు కలిగినటువంటి భయాలు అన్ని, తనకు కలిగినటువంటి బాధలు అన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకుని పోయాడు. తన వేదన అంతా దేవుని ఎదుట పరిచాడు. ఆ సమస్యను స్పష్టంగా వివరించాడు. అష్షూరు రాజు రాసినటువంటి ఉత్తరాన్ని తిన్నగా దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళిపోయాడు హిజ్కియా. మరెవ్వరి దగ్గరికి తీసుకుని వెళ్ళాలా? సైన్యము దగ్గరికి తీసుకువెళ్ళలేదు, మంత్రుల దగ్గరకు తీసుకుని వెళ్ళలేదు, ఆలోచన చెప్పు వారి యొద్దకు తీసుకుని వెళ్ళలేదు. ఇంకా ఏదైనా రాజ్యం యొక్క సహాయం తీసుకుందాం, వేరే రాజు యొక్క తోడు తీసుకుందామని ఎవరి యొద్దకు ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళలేదు. కానీ యెహోవా మాత్రమే ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడని ఎరిగి ఆయన యొద్దకు మాత్రం వచ్చాడు. అష్షూరు రాజు చుట్టూ ఉన్న దేశాలలో ఉన్నటువంటి రాజులను, వారి దేవతలను ఓడించాడు. నిజమే. ఎందుకని ఓడించాడు అనగా అవి చెక్కడపు పనితో చేసినవి, మట్టితో చేసినవి, బంగారంతో చేసినవి, కీలుతో చేసినవి, రంగులు వేసి చేసినవి, అలంకరింపబడినవి. కానీ అవి ఎంత రమ్యముగా, ఎంత అందంగా రూపుదిద్దినప్పటికీ దానిలో జీవం లేదు, దానిలో శక్తి లేదు, దానిలో బలము లేదు, దానిలో శ్వాసయే లేదు. అటువంటి వాటిని పూజిస్తూ అటువంటి వాటి వెనకాల పరిగెడుతూ ఉంటే అట్టి జనులకు శ్రమ. అష్షూరు రాజు లాంటి వారి ద్వారా అటువంటి వారికి శ్రమ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే వారు ఆరాధిస్తున్నటువంటి సహాయకులలో శక్తి లేనందుచేత, జీవం లేనందుచేత శత్రువు చేతికి చిక్కుబడిపోతారు. కానీ హిజ్కియా అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని తన ఆలయముకు, తన సన్నిధికి వెళ్ళి తన సమస్యను దేవుని ఎదుట తెలియచేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ రాత్రికి రాత్రే 185,000 మందిని దేవుడు మొత్తాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. యెషయా ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము 35-36 వచనాలు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైనటువంటి అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ అష్షూరు రాజు అయితే అన్ని దేశాల యొక్క రాజులను, దేవతలను, దేవుళ్లను నశింపచేశాడో, అణిచివేశాడో, తొక్కాడో, ఓడించాడో ఆ రాజు సత్య దేవుని ఆరాధికుడైనటువంటి హిజ్కియా వద్దకు వచ్చిన తర్వాత గెలవలేనని తెలిసి తన సైన్యమును కోల్పోయిన వాడుగా తిరిగి తన దేశానికి, తన ఆరాధ్య దైవం అనేటువంటి నిస్రోకు పూజించడానికి ఆ దేవత మందిరానికి వెళ్ళాడు. అయితే ఆ శత్రువు అయినటువంటి అష్షూరు రాజు తన దేవత మందిరంలో ఉండగా అతని సొంత కుమారులే, తన కడుపును పుట్టినటువంటి కుమారులే అతన్ని చంపివేశారు. హిజ్కియా ద్వారా దేవుడు మనకు తెలియచేస్తుంది, నేను నా ఆలయంలో ఉన్నాను, హిజ్కియా నా యుద్ధకు వచ్చాడు, నేను హిజ్కియాని విడిపించాను, ఆ రాత్రికి రాత్రే శత్రువులు అందరినీ అణిచివేశాను. వారు ఆరాధిస్తున్నటువంటి చెక్కలో, మట్టిలో, కీలులో, బంగారంలో, వెండిలో ఏ సత్వ లేదు, నాలోనే సర్వము దాగి ఉంది, శక్తి అంత నాలో ఉంది, నేను పరాక్రముడుని, నేను సర్వశక్తిమంతుడిని అని రుజువుపరుచుకుంటూ శత్రులందరినీ ఒక్క రాత్రే అణిచివేశాడు. హిజ్కియాకు దేవుడు జయమిచ్చాడు. ఎవరైతే మాటలు మాట్లాడారో, ఎవరైతే హింసించడానికి, భయపెట్టడానికి, ఆందోళన పరచడానికి, భయకంపితులను చేయడానికి ప్రయత్నం చేశారో వారు పరుగెత్తుకుని పారిపోయినట్లుగా దేవుడు చేశాడు. నేటి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరులారా, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. మీ సమస్యను ఆయన ఎద్దుకు తీసుకుని రండి. ఆయన నిశ్చయంగా మీ సమస్యల నుండి విడిపిస్తాడు. మీకు శాంతి, నెమ్మదిని కలుగు చేస్తాడు. మీకు మరొక విషయాన్ని గుర్తు చేస్తాను. మీ దేహము దేవుని ఆలయము. మీ ఆలయం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఉంటాడు. మీ ఆలయం పరిశుద్ధంగా లేకపోతే ఆయన ఉండడు. పరిశుద్ధాలయంలో మాత్రమే ఆయన ఉంటాడు. పరిశుద్ధత లేనటువంటి ఆలయానికి వెళ్ళినా, పరిశుద్ధత లేకుండా ఉన్నటువంటి ఆలయంగా మీరు నిలిచి ఉన్న దేవుడు కార్యము చేయుట దుర్లభము అన్న సంగతిని మీరు గుర్తించండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా దేవుడికి మొదట సమర్పించుకోండి. దేవుడు ఉన్నటువంటి ఆలయాలకు మీరు అడుగు పెట్టండి. మీ కార్యాలను ఒక్క రోజులోనే ఆయన చేస్తాడు. మీరు చూస్తూ ఉండగానే మీ సమస్యలన్నీ సమసిపోతూ ఉంటాయి. ఆయన ఖచ్చితంగా అట్టి కార్యము చే సమర్థుడు, శక్తి గలవాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువు వాక్యాన్ని ప్రతి బిడ్డ మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని
దీవించండి. ప్రతి అవసరం అక్కరని మహిమలో తీర్చండి. ఇంకను తండ్రి పరిశుద్ధమైనటువంటి ఆలయంలో నీవు ఉన్నావని తెలియజేశారు. ప్రతి వారు పరిశుద్ధమైనటువంటి ఆలయానికి వెళ్లేవారుగా కృప దయచేయండి. అట్టి శక్తివంతమైనటువంటి ఆలయాలకు ఆరాధనకు చేరువున్నట్టుగా కృప దయచేయండి. ఇంకను వారి దేహం అనేటువంటి ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండినట్టుగా వారిని జీవింపచేయండి. సహాయం అనుగ్రహించండి. మారు మనసును దయచేయండి. పరిశుద్ధతను దయచేయండి. పరిశుద్ధాత్మను దయచేయండి. ఈ స్వారూపులకు మార్చండి. వారి సమస్త కోదులు కొరతలు తీసి వారి భారాలు బాధలు ఇబ్బందుల నుంచి విడిపించి నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.